రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ గారిని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసలు సరికాదు. ఈ యొక్క టెక్నికల్ సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్, ఐటీఐ, డిప్లొమా గ్రాడ్యుయేట్స్ మాత్రం వారికి సంబంధించిన పోస్టులు మాత్రం విఆర్ఓలకు ఇవ్వడం అనేది మాత్రం ఎలాంటి అసలు సరికాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ రాకముందు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్లాడాం. ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం, మా ఉద్యోగాలు మా కోసం కొట్లాడుతున్నాం అంటే అది ఒక ప్రభుత్వం యొక్క చర్యలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేది సరికాదు అనేది అది ఒక మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈ టెక్నికల్ చేసినటువంటి మా యొక్క సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళకి ఏం సంబంధం లేని నాన్ టెక్నికల్ విఆర్ఓలకు ఇవ్వడం అనేది అసలు సరికాదు. ఇప్పుడు ప్రాబ్లం ఒక సపోజ్ ఊళ్ళోకి వెళ్ళిపోతే ఊళ్ళలో ల్యాండ్ విషయం అనేది ల్యాండ్ యొక్క అవగాహన, ఆ యొక్క చైన్, ఆ యొక్క సర్వే, జీపీఎస్, ఆ యొక్క టెక్నికల్ ఇష్యూలు అన్ని ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే అర్థమవుతాయి. వాళ్ళు ఇప్పుడు విఆర్ఓలు అనేది ల్యాండ్ ఇలా కొనడం వల్ల, అలా ఇలా చేయడం వల్ల ఒక కుటుంబానికి వాళ్ళకు తగాదాలు చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు ఆ టెక్నికల్ సంబంధించిన పోస్టులు మాకు మాత్రమే అవగాహన ఉంటుంది. అవి ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ టీజీపీఎస్ ద్వారా మాత్రమే మాకు రిక్రూట్మెంట్ చేయాలి. మనకు ప్రభుత్వం ఈ యొక్క చర్యలు అనేది మమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది, తీవ్రంగా బాధిస్తుంది. ఈ యొక్క చర్యల వల్ల ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల ఎలాంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ బాధపడే విధంగా ఉండకూడదని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భాన్ని సవాల్ ఇస్తున్నా, మీరు కనుక మా యొక్క నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోక మాత్రం మేము ఎక్కడ తగ్గాలో అసలు తగ్గము. మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. అసెంబ్లీలో మొన్న ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు సివిల్ ఇంజనీర్లను పట్టించుకోవాలనేది మాట్లాడినట్టుంది కదా, అందువల్ల మంత్రి ఇలా మాట్లాడుతుంది. అంటే సివిల్ ఇంజనీరింగ్ మన రేవంత్ రెడ్డి గారికి కోర్ మీద ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, కోర్ అనేది భవిష్యత్తుకు పునాది లేకపోతే రాష్ట్రం బాగుండదు. కోరుకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు. ఇవాళ మంత్రి గారు ఆ కోరులో ఉన్నటువంటి కోరులో ప్రాధాన్యం పునాది లాంటి సివిల్ ఇంజనీర్ యొక్క ఉద్యోగాలు అనేది అలా వేరే వాళ్ళకు ట్రైనింగ్ ద్వారా భర్తీ చేయడం అనేది ఎలాంటి సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా